అసలు క్రియేటిన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు క్రియేటిన్ మన బాడీలో ఎలా వర్క్ అవుతుంది, అసలు క్రియేటిన్ యూజ్ చేస్తే నిజంగానే కిడ్నీలో స్టోన్స్ వస్తాయా, అసలు క్రియేటిన్ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అండ్ ఏ టైంలో యూజ్ చేయాలి, అసలు క్రియేటిన్ లాంగ్ టర్మ్ యూజ్ చేయొచ్చా. నాకు తెలుసు మీ అందరికీ డౌట్స్ అయితే ఉన్నాయని. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. మరి లేట్ ఎందుకు, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. హలో గైస్, దిస్ ఇస్ శేఖరి. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టీమ్ సిఎఫ్సి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. క్రియేటిన్ మీద మీకున్న మిత్స్ అండ్ డౌట్స్ అయితే వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి కంపల్సరీ. అసలు క్రియేటిన్ వాడాల వద్ద మాట్లాడుకుందాం, కానీ ఈ రోజుకి డంబుల్స్ కింద పెట్టి డైరీ పెన్ ఇంకా పట్టుకోండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నోట్ చేసుకుందాం. అసలు టాపిక్లోకి వస్తే, అసలు మన క్రియేటిన్ అనేది బాడీలోనే ఉంటుంది, అసలు స్టెరాయిడ్ అయితే కాదు. అసలు క్రియేటిన్ అనేది మన మజిల్ సెల్స్లోనే ఉంటుంది. మనం ఏదైనా వర్కౌట్, ఇంటెన్స్ వర్కౌట్ చేస్తున్నప్పుడు ఆ మజిల్స్కి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. అందువల్ల మీ క్రియేటిన్ యూస్ చేయడం వల్ల 10 రిపిటేషన్స్ చేయబోయి 12 to 15 రిపిటేషన్స్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది క్రియేటిన్. సో దానివల్ల మీకు స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది, మజిల్ గ్రోత్ వస్తుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్గా అయితే 5 పాయింట్స్ అయితే చెప్తాను. పాయింట్ నెంబర్ 1 అయితే క్రియేటిన్ వల్ల మన బ్రెయిన్ ఫంక్షనింగ్ అయితే మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ పాయింట్ నెంబర్ 2, క్రియేటిన్ వల్ల మన హార్ట్ ఫంక్షనింగ్ అయితే చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ పాయింట్ నెంబర్ 3, మన బోన్ డెన్సిటీ అయితే మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ పాయింట్ నెంబర్ 4, మజిల్స్ పెరుగుతాయి. అండ్ పాయింట్ నెంబర్ 5 అయితే యాంగ్జైటీ నుంచి, డిప్రెషన్ నుంచి బాగా మంచిగా హెల్ప్ చేస్తాయి. పర్ రీసెర్చ్ ప్రకారం క్రియేటిన్ వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు, హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అండ్ కొంతమందికి బ్లోటింగ్ కానీ, స్టమక్ పెయిన్ కానీ వస్తుంది. అది కూడా ఎందుకంటే చెప్తా. సో క్రియేటిన్ని ఎలా యూజ్ చేస్తారంటే ఎంటీ స్టమక్తో కానీ, కెఫిన్తో కానీ యూజ్ చేస్తారు. కెఫిన్స్ మీన్స్ ప్రీ వర్కౌట్లో మిక్స్ చేసుకొని యూజ్ చేస్తారు. సో వాళ్ళకే స్టమక్ పెయిన్ కానీ, బ్లోటింగ్ టైప్ కానీ ఉంటుంది. సో అలా అయితే యూజ్ చేయకండి. ఎంటీ స్టమక్తో, కెఫిన్తో మాత్రం యూజ్ చేయకూడదు క్రియేటిన్. ఒకవేళ క్రియేటిన్ తీసుకుంటే 250 to 300 ml వాటర్లో మాత్రమే తీసుకోవాలి. అలానే క్రియేటిన్ పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు, అండ్ ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు హ్యాపీగా. యాజ్ పర్ రీసెర్చ్ ప్రకారం క్రియేటిన్ అయితే లాంగ్ టర్మ్ యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ సేఫ్. అండ్ ఒకవేళ యూజ్ చేసుకుంటే డైలీ 3 to 5 grams యూజ్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక 2 grams మన బాడీలోనే ఉంటుంది. సో 3 to 5 grams యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అందరికీ డౌట్ అయితే వచ్చే ఉంటుంది, అసలు క్రియేటిన్ ఫుడ్ సోర్స్లో దొరుకుతుందా లేదా. ఖచ్చితంగా దొరుకుతుంది, కానీ రెడ్ మీట్లో, ఇంకా రేర్గా దొరికే కొన్ని పీసెస్లో మాత్రమే దొరుకుతుంది. ఇంకా రెడ్ మీట్ విషయానికి వస్తే మనలాంటి మిడిల్ క్లాస్ తినాలంటే చాలా కష్టమే. అండ్ ఇంకా వెజిటేరియన్ కోసం చెప్పక్కర్లేదు, వాళ్ళు ఖచ్చితంగా క్రియేటిన్ యూజ్ చేయాలి. ఐ హోప్ మీ అందరికీ వీడియో చూసాక మీకున్న డౌట్స్ అయితే క్లియర్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ మరొక కొత్త ఇన్ఫర్మేషన్తో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో సీ యూ, బాయ్.